నిజామాబాద్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఆరుమూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మండలాల్లోని ఎంఆర్ఓల ఆఫీస్ ముందు టెంట్లు వేసుకుని ధర్నా నిర్వహించారు. తమను కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోసలు పెడుతుందంటున్న రైతులతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కేంద్రంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది రైతు ఐక్య కార్యాచరణ కమిటీ. ఈ నేపథ్యంలో ఆలూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది రైతు ఐక్య కార్యాచరణ కమిటీ. మనం ప్రస్తుతం చూస్తున్నాం, రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఒక టెంట్ వేసుకొని ఎంఆర్ఓ కార్యాలయం ముందు తన నిరసనను వెళ్ళగక్కుతున్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ దాదాపుగా గత నెల 24వ తారీఖున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే గతంలోనే ప్రకటించింది యాక్షన్ ప్లాను. ప్రభుత్వానికి దశల వారీగా తమ విజ్ఞప్తులను విన్నవించుకుంటాం, తమ సమస్యలను పరిష్కరించే మార్గాలకు వెళ్తాం. ఒకవేళ ప్రభుత్వం అటువైపు చర్యలు చేపట్టకపోతే నిరసన కార్యక్రమాలకు దిగుతామని చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి మాట ఇచ్చిన ప్రకారం ఇవాళ నిరసన కార్యక్రమాలకు దిగాయి. దాదాపు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చి 40 రోజులు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ రావకపోవడంతో, పైగా రైతులందరికీ రుణమాఫీ చేసినామని ప్రభుత్వం చెప్పడంతో రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైతులను ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుత తరుణంలో రైతులు ఈపాటికే వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సమయంలో రైతులు ఏదైతే వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కావాల్సిన రైతులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ప్రతిరోజు రైతులు తమ పాస్ పుస్తకాలను పట్టుకుని బ్యాంకర్స్ దగ్గరికి వెళ్లి తమ రుణమాఫీ అయ్యిందా లేదా అని ప్రశ్నించిన సందర్భంలో రైతులకు బ్యాంకర్స్ కు మధ్య ఓ అగాధం ఏర్పడుతుంది. రైతులను నిర్లక్ష్యంగా బ్యాంకర్స్ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నుంచే సరైన స్పష్టత లేదని చెప్పడం జరుగుతుంది. రైతులు దీంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈ నేపథ్యంలో రైతులకు మోసం చేసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరించిన వ్యవహారం పట్ల రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అటు ప్రగతి భవన్ ను ముట్టడించడానికి రైతులు పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా నుంచి బయలుదేరుతున్న సమయంలో అర్ధరాత్రినే రైతులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. వారిని వారించే ప్రయత్నం చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన సంఘటనలు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులతో ప్రస్తుతం మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారి ప్రధానమైన డిమాండ్లు ఏంది, ఎందుకోసం నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తున్నారో మనతో పాటు మహిళా రైతు ఉన్నారు. వారి అభిప్రాయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈపాటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఆర్మూర్ నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. అది విజయవంతమైంది. మీరు గడువు వించి దాదాపు 45 రోజులకు అయిపోయినా ఇప్పటి నుంచి ప్రభుత్వం కనీస కార్యాచరణ కాదు కదా, రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేయాలి. ఓవరాల్ గా చూస్తే ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్ రైతాంగం ఏమంటుంది? ముఖ్యంగా మీ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వము ఓట్ల కోసం చెప్పిన హామీలని ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మా రైతన్నలను ఆదుకోవడానికి 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు. అలాగే రైతు భరోసా, ఇవన్నీ హామీలు ఇచ్చి ప్రభుత్వం రాగానే మా రైతన్నలను మోసం చేయడము, ఇన్ని ధర్నాలు చేసుకుంటూ మా రైతన్నలు రోడ్ల మీదకి రావడము, ఇది చాలా బాధాకరం. ఒక రైతు బిడ్డగా, ఒక ఉద్యమకారుడి బిడ్డగా, ఆలూరు గంగన్న బిడ్డగా మాకు మెడలు వంచి పనులు ఎలా చేయించుకోవాలో మా తండ్రులు బాగా నేర్పించారు. మీరు గనక హామీలు నెరవేర్చకపోతే మీ ప్రభుత్వాన్ని రోడ్డున ఈడ్చే వరకు ఇలాంటి రైతు ధర్నాలు చేస్తూనే ఉంటాం, ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎట్టకేలకు రుణమాఫీ, రైతు భరోసా 2 అమలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని గౌరవంగా కోరుచున్నాము. ఇంకా లేదు, మీరు ఇలాగే చేస్తే ఇక పద్ధతులు మారుతాయండి. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నవించుచున్నాము, రైతు లేనిదే రాజ్యం లేదు. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్తారు, మీకు తెలియదా రైతు కష్టాలు ఏంటివో? ఫీజులు కట్టుకోలేక వాళ్ళు ఎంత కష్టాలు కడుతున్నారు, పిల్లలను చదివించాలి. ఆ రోజు 25 సంవత్సరాల క్రితం ఆలూరు గంగన్న మమ్మల్ని డాక్టర్లని ఇంజనీర్లు చేసిండు అంటే కేవలం రైతు మీద
వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు ఎంత కష్టపడతారో మాకు తెలుసు. అందుకోసమే మీరు ఒక రైతు బిడ్డ నిజంగా అయితే గనక వెంటనే ఈ రెండు మీరు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై జవాన్. ప్రభుత్వం అంటుంది అందరికీ రుణమాఫీ జరిగింది, రైతులు ఆనందంగా ఉన్నారు, స్వయాన ముఖ్యమంత్రి ప్రకటన చేశాడు. పలు దఫాలుగా ఆగస్టు 15 లోపల ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆగస్టు 15 లోపల రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది అంటారు. మరో మంత్రి అంటాడు రుణమాఫీకి ఇంకా మిగిలే ఉంది, ఇంకా 30% మందికి రుణాలు వేయాల్సిందంటారు. ప్రభుత్వంలో ఒక అగాధం ఏర్పడితే వాళ్ళ అగాధంలో ఉండి రైతులను అగాధంలో నెట్టే ప్రయత్నం చేస్తారు. ఓవరాల్ గా చూస్తే ఏమనిపిస్తుంది? అలా రుణమాఫీ అయితే ఎందుకు వస్తారు? వాళ్ళకేం పనులు లేనక కాదండి, ఎన్నో పనులు పెట్టుకొని ఇక్కడ రోడ్ల మీదకి వచ్చిండ్రు అంటే రుణమాఫీ కాకనే వచ్చిండ్రు. మీరు అగాధంలోకి నెట్టాలని చూస్తే మేం కాదు, మిమ్మల్ని అగాధంలోకి నెట్టేసి రేపటి నాడు మీ ప్రభుత్వాన్ని రోడ్డుకి ఇరుస్తాం. ఇది మాత్రం సత్యం. రైతులంతా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. ఇదే ప్రక్రియ కొనసాగితే మరికొద్ది రోజుల్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఇవాళ సర్కారు కావాలనే కాలయాపన చేసి రైతుల గోసను పుచ్చుకుంటుంది. రైతాంగం అంతా తీవ్ర నిరాశ నిర్లిప్తతో ఉన్నది. రైతులైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని ఆర్మూర్ రైతాంగం తేల్చి చెప్పడం జరుగుతుంది. ఓటు